గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ రిఫ్రిజిరేటర్ డే 2లో చాప్టర్ 2లో మనం ఇప్పుడు అసలు రిఫ్రిజిరేటర్లో మనం వాడే సెక్షన్ సెక్షన్ పైపులు కానీ తర్వాత డిశ్చార్జ్ పైపులు కానీ ఏ ఏ సైజులు మనం వాడతాం అంటే సింగిల్ డోర్ లేకపోతే ఇంకా చిన్న చిన్నవి మనం 40 లీటర్స్ 60 లీటర్స్ 90 లీటర్స్ 180 లీటర్స్ తర్వాత 230 లీటర్స్ 260 లీటర్స్ 280 లీటర్స్ 320 లీటర్స్ 340 ఇలా పెంచుకుంటూ పోతే 1000 లీటర్స్ తర్వాత 1500 2000 లీటర్స్ ఇలా 10,000 లీటర్స్ అలా మనం పెంచుకుంటూ పోతే దీనికి ఒక కొలమానం అనేది ఒక లిమిటెడ్ అనేది లేదండి. మనం ఏదో సింగిల్ డోర్ డబుల్ డోర్ చేయడానికి మనం కింద మీద పడతా ఉంటాం. అసలు ఇలా పెంచుకుంటూ వెళ్తే అసలు అది క్యాప్లరీ ఆగిపోయి మనకి ఎక్స్పెన్షన్ వాల్స్ అక్కడ ఇక దానికి మనం ఎక్స్పెన్షన్ వాల్స్ అంటే అసలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ క్యాపిలరీ బోర్ అంటారండి. దాన్ని ఎంత ఓపెన్ చేస్తుంది ఎంత క్లోజ్ చేస్తుంది అనేది మనకి క్యాలిక్యులేషన్ అనమాట. అలా మనం ఊరికే ఎగ్జాంపుల్గా కొన్ని సైజులు అంటే పైపు సైజు తర్వాత దాని థిక్నెస్ అనమాట. మనం ఇందులో తెలుసుకోబోయేది ఏంటంటే రిఫ్రిజిరేటర్ అంటే ఓన్లీ సింగిల్ డోర్ డబుల్ డోరు లేకపోతే చిల్లర్స్ ఈ కాదండి, డీప్ ఫ్రీజర్స్ చెస్ట్ ఫ్రీజర్స్ అవి కాదు. రిఫ్రిజిరేషన్ అంటే అనంతం అనమాట. మనం తెలుసుకోవాల్సింది దీంట్లో మనం ఏంటంటే ఫస్ట్ అసలు దీంట్లో వాడే కాపర్ పైప్ కానీ అల్యూమినియం పైప్ కానీ ఐరన్ పైప్ కానీ ఏవైనా సైజులు అనేది ఫస్ట్ తెలుసుకుందాం. మనం దీంట్లో వాడే పైప్ సైజ్ అనమాట. ఫస్ట్ పైపు అది ఏ పైప్ అయినా అవ్వచ్చు. అంటే మనం ఒక కాపరే వాడాలి లేకపోతే అల్యూమినియం వాడాలి ఐరన్ వాడాలి అనేది కాదు. మొత్తం అసలు పైపు సైజులు అనేది ఊరికే ఎగ్జాంపుల్గా మనం తెలుసుకున్నాం. తర్వాత పైపు సైజుతో పాటు దాని యొక్క థిక్నెస్ అనమాట. థిక్నెస్ అనేది తెలుసుకోవాలి. అంటే థిక్నెస్ అంటే దాని మందం అండి, పైపు యొక్క మందం అనమాట. అది మనం పైపు సైజు పైపు మందం రెండు కూడా ఇప్పుడు ఈ సైజుతో పాటు థిక్నెస్ కూడా మనం తెలుసుకుంటాం. అసలు ఫస్ట్ మనకి ఏ సైజు పైపు వాడతారు. ఫస్ట్ మనం వాడే పైప్ సైజు ఇప్పుడు మనకి కండెన్సర్లో ఉండే పైప్ సైజు వచ్చేసి ఫస్ట్ది మన కండెన్సర్లో ఉండే పైప్ సైజు 3/16 అండి. 3/16 అనమాట. 3/16. ఇప్పుడు అలాగే మనం అంటే స్టార్టింగ్ మనం కాపర్ పైప్ అయినా లేకపోతే ఐరన్ అంటే మనం ఇప్పుడు సపోజ్ అది హీట్ ఎక్కుద్ది కాబట్టి హీట్ అబ్జర్వేషన్ దానికి మనం హీట్ అనేది ఆ పైప్ ఎక్కుద్ది కాబట్టి దానికి ఐరన్ పైపు వాడుకోవచ్చండి. ఐరన్ కానీ లేకపోతే అల్యూమినియం పైపు రెండు కూడా అల్యూమినియంలోనే కొన్ని కెమికల్స్ కలిపి తయారు చేసిన పైపులు కూడా ఉంటాయి. అది ప్యూర్ అల్యూమినియం కాదు. చాలామంది అల్యూమినియం అంటూ ఉంటారు తెల్లగా ఉండేపాటికి. 3/16 వాడతారండి. చాలా వరకు ఎక్కువగా ఇదే వాడుతూ ఉంటారు. తర్వాత మనం పెరిగే కొద్దీ కూడా మన పైపులు కాపర్ పైపులు కూడా ఇదివరకు కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు మన ఓల్డ్ ఫ్రిడ్జ్లో కాపర్ పైపులు వాడేవాళ్ళు. ఇన్నర్ కండెన్సర్ కూడా కాపర్ పైపులు ఉండేవి అనమాట. పాత పైపులు బీపీఎల్ అలాంటివి ఉండేవి కదా. వాటిలో చూస్తే ఇన్నర్ కండెన్సర్ చక్కగా 3/16 కాపర్ పైపు వాడేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ 3/16 అనే పైపు మందం వచ్చేసి మనకి థిక్నెస్ అంటే మందం అనమాట. అది మందం ఎంత ఉంటుందంటే 4.76 mm అండి. 4.76 mm అనమాట. అది మనం అంటే దాని థిక్నెస్ అనమాట. అంటే ఇది మనకు అవసరమా అంటే పైప్ సైజ్ అవసరం కానీ థిక్నెస్ అనేది అవసరం లేదు. కానీ మన ఊరికే దాని గురించి కూడా తెలిసి ఉండాలండి. మనకి పైప్ సైజు అసలు దాని మందం ఎంత ఉంది దాన్ని బట్టే కదా, మన మందాన్ని బట్టే మనం బ్రేజింగ్ అనేది దాన్ని ఎంత టెంపరేచర్లో చేయాలి అనేది తెలుసుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ రెండోది వచ్చేసి మనకి 1/4 పైప్ అనమాట. 1/4 పైప్ అనమాట. ఈ 1/4 పైప్ అనేది మనకి ఎక్కువగా మనం ఎవాపరేటర్ కానీ తర్వాత ఛాంబర్లో కానీ మనకి ఇలా కూలింగ్ సైడ్ మనం సైజు పెంచుకుని వాడుకుంటాం అనమాట. అది దీని మందం వచ్చేసి 6.35 అండి. 6.35 అనమాట. దీని mm 6.35. అది దీని మందం 6.35 mm అనమాట. ఈ 1/4 పైప్ని మనం అంటే ఏం లేదండి, ఇక్కడ కండెన్సర్ సైజు 3/16 ఉందనుకోండి, మనకి ఎవాపరేటర్ సైజు 1/4 ఉంటుంది అనమాట. అంటే ఏంటి, కండెన్సర్ కన్నా ఈ ఎవాపరేటర్ది ఎక్కువ సైజు ఉంటుంది. అవన్నీ ఇలా ఎందుకు ఉంటాయి, అసలు సైజు ఎక్కువ ఎందుకు ఉండాలి ఏంటనేది తదుపరి వీడియోలో ముందు మనం తెలుసుకుంటామండి. అలాగే తర్వాత నెక్స్ట్ 5/16 అనమాట. నెక్స్ట్ మూడోది మనకి 5/16 అనమాట మూడోది. ఈ 5/16 మనకి ఇంకా అంటే పెరిగే కొద్దీ లీటర్స్ పెరిగే కొద్దీ అప్పుడేమవుతుంది 1/4 కండెన్సర్ అవుద్ది, 5/16 ఎవాపరేటర్ అవుద్ది అనమాట. అలాగే దీని మనం 7.94 అనమాట.
7.94 అనమాట ఎంఎం. అది 7.94 ఎంఎం అనేది ఉంటుంది అనమాట. ఇలా ఏం లేదండి, ఇవన్నీ ఇలా సైజు పెరుగుతూ వెళ్ళే కొద్దీ దాని మందం పెరుగుద్ది. ఈ పైపు సైజు అంటే మనకి పైపు సైజు పెరుగుద్ది అనమాట. పైప్ సైజు పెరుగుద్ది, దాని యొక్క థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. అది ఆ థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది, మందం పెరుగుతూ ఉంటుంది అనమాట. అట్లాగే ఫోర్త్ది వచ్చేసి మనకి 3/8 అనమాట. ఫోర్త్ది 3/8 అనమాట. అది 3/8 ఫోర్త్ది. ఈ 3/8కి మనం 9.52 అనమాట. 9.52 ఎంఎం అనేది మనకి థిక్నెస్ అనేది ఉంటుంది అనమాట. 9.52 ఎంఎం అనమాట. అలా 3/8 తర్వాత మనకి వచ్చేది ఇక హాఫ్ ఇంచ్ అండి. హాఫ్ ఇంచ్ 3/8 తర్వాత మనకు వచ్చేది హాఫ్ ఇంచ్ అనమాట. ఈ హాఫ్ ఇంచ్ మందం వచ్చేసి మనకి 12.70 అండి. 12.70 ఎంఎం అనమాట. 12.70 ఎంఎం ఈ హాఫ్ ఇంచ్ పైప్ అనమాట. అలాగే తర్వాత నెక్స్ట్ 5/8 అనమాట. నెక్స్ట్ 5/8 సైజు. 5/8 అంటే హాఫ్ ఇంచ్ కన్నా ఇంకొద్దిగా ఎక్కువ అనమాట. దీని మందం వచ్చేసి 15.87 అనమాట. దీని 15.87 ఎంఎం అనమాట. అది దీని థిక్నెస్ అంటే మందం అండి. అది మామూలుగా తర్వాత మనకి 3/4 అనమాట. ఏడోది 3/4 పైప్ అనమాట. 3/4 అనమాట. 3/4 దీని మందం వచ్చేసి 19.19 అంటే 19.01 ఎంఎం అనమాట. మందం 19.01 ఎంఎం దీని మందం అనమాట. అలాగే ఇక నెక్స్ట్ 1 ఇంచ్ అనమాట. ఈ 1 ఇంచ్ చేయడానికి మీకు ఈ పైప్ చెప్తున్నాను. 1 ఇంచ్ ఇది 8వ అనమాట. 1 ఇంచ్ పైప్ ఇది 1 ఇంచ్ అనమాట. ఇది అంటే మనం ఇక్కడ 3/4 అయిపోయింది అంటే 35 అనమాట. 3/4 అంటే 1 ఇంచ్ వచ్చేసి మనకి 25.40 25.40 ఎంఎం అనమాట. అది ఎంఎం. ఇలా మనకి మనం ఇక ఈ పైపులు ఎలా అంటే మనకు పెరిగే కొద్దీ అంటే రిఫ్రిజిరేటర్లో సైజు అంటే ఏంటి, లోపల ఉన్న గ్రాస్ వాల్యూమ్ అండ్ నెట్ వాల్యూమ్ అనమాట. ఆ మొత్తం లోపల ఉన్న వాల్యూమ్ అనేది ఎంత ఉంటే దాని ప్రకారం మనం ఇది పెంచుకుంటూ వెళ్తాం. ఈ పెరిగే కొద్దీ మనకి కంప్రెషన్ సైజులు కూడా పెరుగుతాయి అనమాట. కంప్రెషన్ సైజులు పెరుగుతాయి, లెంత్లు పెరుగుతాయి. అలాగే క్యాపిలరీ సైజు పెరుగుద్ది, క్యాపిలరీ లెంత్ పెరుగుద్ది, లేకపోతే ఎక్స్పెన్షన్ వాల్స్ వాడతాం. ఇలా వాటిని పెరిగే కొద్దీ వాడుతూ ఉంటాం. వాటిని మనం ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మనకి సబ్ జీరోలు వాడతాం. తర్వాత అన్నీ కూడా మనం టెక్నాలజీ వాడుకుంటూ ఉంటాం అనమాట. డిజిటలైజ్ చేసుకుని సెన్సార్లు వాడుకుంటాం. ఇలా మనం ముందుకు వెళ్ళే కొద్దీ కూడా అలా పెరుగుతూ వెళ్తుంది అనమాట. ఇలా మనం దాన్ని పెంచుకుంటూ వెళ్తాం. ఇవి టోటల్ సైజులు అండి. ఈ సైజుల ప్రకారం అంటే ఏంటి, మనకి కండెన్సర్ సైడ్ తక్కువ సైజు ఉంటుంది, మనకి ఎవాపరేటర్ సైడ్ ఎక్కువ సైజు ఉంటుంది అనమాట. దాని తర్వాత సైజు అనేది ఉంటుంది. ప్రతి దాంట్లో అంతే ఉంటుందండి. మనకి సింగిల్ డోరు, డబుల్ డోరు, లేకపోతే చెస్ట్ ఫ్రీజర్లు, చిల్లర్లు ఇలా అది కాదు, అన్నిటికీ కూడా అలా సైజులు పెరుగుతూ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద కంటైనర్ రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి. తర్వాత మనకి చిల్లర్ గోడౌన్స్ అంటే బాగా చిల్లు అయ్యాయి అంటే మనకి చిల్లర్ రూమ్స్ ఉంటాయి. ఎక్కువగా బాగా పెద్ద పెద్ద రూమ్స్ అనమాట, చిల్లర్ రూమ్స్ ఉంటాయి. ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ కూడా మనకి సైజులు పెరుగుతూ ఉంటాయండి. వీటిని జాగ్రత్తగా మీరు ఆ పైపులు చూస్తే మీకు మనకేంటంటే మన డొమెస్టిక్లో అయితే మనకి బాగా పెరిగితే 5/16 అండి. అంతకన్నా పెరగవు. మనకి 5/16 అనేది సైజు ఇక అంతకు మించి డొమెస్టిక్లో పెద్ద పెరిగేది ఏం లేదు. 1/4 మనకి 1/4 లేదా 5/16 అనమాట. ఎందుకంటే కంప్రెషన్లో అంతకన్నా ఇంకా అంత పెద్దవి ఉండవు, మనకి అక్కడ వరకే పెరుగుతాయి అనమాట. ఇది ఫ్రెండ్స్. తదుపరి వీడియోలో మనం క్యాపిలరీ ట్యూబ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.